నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు చేపడతాం. ఆక్రమిత భూముల పరిశీలన అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వెల్లడి. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలి. ధర్నా కార్యక్రమంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రతినిధుల డిమాండ్. రిమ్స్ ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించడంతో పాటు కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డిపై తక్షణ చర్యలు చేపట్టాలి. రిమ్స్ తనిఖీ సందర్భంగా బీజేవైఎం నాయకుల స్పష్టీకరణ. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టాలని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. పులివెందుల పరిధిలోని కె వెలమవారిపల్లె సమీపంలో ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కావడంతో రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పరిశీలించారు. సర్వే నెంబర్ 229, 230, 239లలో ఉన్న భూములను, చెరువులను భూబకాసురులు కొండలు, చెరువులను చూడకుండా ఆక్రమించి చదును చేసి తమ అధీనంలోకి తెచ్చుకోవడం దారుణమన్నారు. అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఈ విషయంపై చోద్యం చూస్తున్నారని అన్నారు. ఆక్రమణల విషయమై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చెప్పారు. ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ శివశంకర్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే కదిరి రోడ్డులో ఉన్న కంపోస్ట్ యార్డు వద్ద ఉన్న కొండపై అక్రమంగా చర్చి నిర్మాణం చేపట్టగా మీరేం చేస్తున్నారని రెవెన్యూ సిబ్బందిని ఆయన నిలదీశారు. సమగ్ర విచారణ జరిపి వెంటనే కలెక్టర్కు నివేదిక సమర్పించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ వందలాది ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. పులివెందుల నియోజకవర్గం పులివెందుల మండలంలో పులివెందుల పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వెల్లంవారిపల్లి రెవెన్యూ గ్రామ పొలంలో ఉన్న వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని భూబకాసురులు విచ్చలవిడిగా అన్యాక్రాంతం చేస్తూ తమ అధీనంలోకి తీసుకొని కోట్ల ఆస్తిని తన పరం చేసుకోవడం జరుగుతుంది. గతంలో అనేక సందర్భాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏ రోజు కూడా అధికార యంత్రాంగం ఈ కొండల వైపు కానీ ఈ భూముల వైపు కానీ కన్నెత్తి చూడకోకుండా కబ్జాదారులకు అండగా నిలబడడం జరిగింది. ఇప్పుడు మీరంతా చూస్తున్నారు. అంటే గతంలో ఏ విధంగా దోపిడీ చేశామో, భూములను ఆక్రమించుకున్నామో, ఇప్పుడు కూడా అదే విధమైన పందాను కొనసాగించాలనే ఆలోచనతో కొంతమంది దుర్మార్గులు పోలవరం ప్రాజెక్టులో అన్న ఇన్ని మిషన్లు, ఇన్ని టిప్పర్లు ఉధృతంగా పనిచేసాయో లేదో కానీ వెలమారిపల్లె గుట్టల్లో మాత్రము 10ల సంఖ్యలో పొక్కులేన్లు, 100ల సంఖ్యలో టిప్పర్లు ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒక ఉత్తేజభరితమైన వాతావరణంలో 100 కోట్ల భూములను కాజేయాలనే కుట్ర జరుగుతోంది. దీన్ని ఇప్పుడే మీ అందరి సమక్షంలో కూడా అందరినీ కూడా పరిశీలించడం జరిగింది. ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ రికార్డులో ఎవరికి కూడా హక్కుదారు లేరు. ప్రభుత్వ భూమి కానీ ప్రభుత్వ రికార్డులో నమోదై ఉంది. కానీ అధికారులకు, పులివెందుల రెవెన్యూ అధికారులకు అంతా తెలిసినా కూడా విఆర్ఓ గారు కానీ ఇతర అధికారులు కానీ మేము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినామని చెప్పి చెప్తున్నారు. దీనిపైన నిజాలు నిగ్గు తేలుస్తాం. ఎవరికి ఫిర్యాదు చేశారు, ఈ అధికారం నిర్లక్ష్యంగా వహించారనే దానిపైన కూడా త్వరలోనే దర్యాప్తు జరుపుతాం. అంతేకాకుండా పులివెందుల పట్టణానికి మున్సిపాలిటీకి 5 కిలోమీటర్ల దూరం వరకు అసైన్మెంట్ ఇవ్వకూడదని నిబంధన ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి అసైన్మెంట్ నాకు తెలిసి 2000 సంవత్సరం నుంచి పులివెందుల నియోజకవర్గంలో వెలమారుపల్లె రెవెన్యూ గ్రామ పొలంలో కానీ వెంకటాపురం పొలంలో కానీ ఎక్కడ కూడా భూమి లేని నిరుపేదలకు భూమి పంపిణీ చేసిన దాఖలాలు లేవు. నేను దానికి అనేక సందర్భాల్లో అసైన్మెంట్ కమిటీలో అప్పుడు సభ్యునిగా ఉన్నా, ఇప్పుడు కూడా శాసనమండలి సభ్యుని హోదాలో సభ్యునిగా ఉన్నా. కానీ ఇంత పట్టణానికి కూతవేటు దూరంలోనే అధికారులంతా కూడా ఈ దారిలోనే ఆ దారిలోనే తిరుగుతూ ఉన్నా కూడా ఈ దురాక్రమణదారుల పట్ల ఏమాత్రం చర్యలు తీసుకోవడం కానీ హెచ్చరించకపోవడం కానీ ఉండడం అంటే ఇది కేవలం నిర్లక్ష్యపూరితము, కుట్రపూరితమైన వ్యవహారం అని చెప్పి భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా దాదాపు 100 ఎకరాలు ఇటు చూస్తే ఇటు నుంచి అటు రోడ్డు నుంచి అటు పులివెందుల కదిరి రోడ్డు నుంచి పులివెందుల కడప రోడ్డు మధ్యలో ఉన్న వందలాది ఎకరాలను
ఇష్టానుసారంగా ఒకవైపు సమీపంలో మెడికల్ కాలేజీ, ఒకవైపు నంద్యాల నుంచి బెంగళూరు పోయే జాతీయ రహదారి, మరో కూతవేడు దూరంలో బెంగళూరు నుంచి అమరావతి పోయే జాతీయ రహదారి, ఈ 3 ప్రాంతాల మధ్యలో ఉన్న 100 ఎకరాలను కబ్జా చేయడం జరుగుతోంది. రేపో మాపో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వెలమారుపల్లిలో ఏదైతే గతంలో అసైన్మెంట్ కానీ పట్టా భూములను కానీ ఏమున్నాయో వాటన్నింటినీ రికార్డులన్నీ పరిశీలించి ఎవరైతే అనాధీనంగా ఆక్రమణలు చేసుకున్నారో వాటన్నిటిని కూడా మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తాం. ప్రభుత్వ ప్రయోగ కార్యక్రమాలకు వాటన్నింటిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా దారుణమైన విషయం, ఏ విధంగా ఇంత దూరము విద్యుత్ శాఖ అధికారులు కరెంటు మీటర్లను అనుమతులు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. వారికి పట్టాదారు పాస్బుక్లు లేవు, లేకపోతే ఇతర ప్రభుత్వం ద్వారా ఎలాంటి అధికృత పత్రాలు లేవు. కానీ కిలోమీటర్లు ఏ విధంగా వాళ్ళు పోల్లు సరఫరా చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళకు ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారు, ఏ విధంగా వీటికి అనుమతులు ఇస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. వాటిపైన కూడా ఏ విధంగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారంటే ఒక భూమి ఒక పట్టా నెంబర్ చూపించి ఇంకొక పట్టా భూమికి ఏమైనా కూడా కనెక్షన్ తీసుకున్నారో వాటిని కూడా పరిశీలించుకోకుండా ఏ విధంగా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా రెవెన్యూ అధికారులు వీటికి మీటర్లు ఇమ్మని చెప్పి ఏ విధంగా వారు కూడా అనుమతులు ఇచ్చారు. వీటన్నిటిపైన కూడా సమగ్రమైన దర్యాప్తు జరిపిస్తాం. ఈ పులివెందుల ప్రాంతంలో జరిగిన ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి సమగ్రమైన విచారణ జరిపించే తొందరలోనే జిల్లా కలెక్టర్ గారు రేపో మాపో కలిసి ఖచ్చితంగా దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీని నియమించమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయాన్ని నిజాన్ని నిగ్గుదేలుస్తాం. ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్తాం. అంతేకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం దానికి ఎవరైతే సహకరించినారో అందరి అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దీనిపైన ఈ వ్యవహారం పైన ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరిపిస్తాం. గత 15 ఏళ్లుగా తక్కువ జీతంతో పనిచేస్తున్న తనకు తగిన న్యాయం చేసి ఆదుకోవాలని బద్వేల్ కొత్త చెరువుకు చెందిన వెంకట సుబ్బమ్మ కోరుతున్నారు. ఈ మేరకు ఆమె కడప నగరం మరియాపురంలోని బిషప్ హౌస్లో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఉపాధ్యాయురాలుగా 1000 రూపాయల జీతంతో పనిచేస్తూ వస్తున్నానని తెలిపారు. అయితే తన పోస్టును మరొకరికి ఇచ్చేందుకు బిషప్ హౌస్లోని కొంతమంది ప్రయత్నాలు సాగిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇందుకు గాను బిషప్ హౌస్లోని సిబ్బంది భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేసే ప్రక్రియకు తెర తీశారన్నారు. ఇందులో భాగంగానే ఎయిడెడ్ పోస్ట్ రావాలంటే టెట్ పాస్ కావాలనే నిబంధన అంటున్నారని, టెట్ సాకుతో ఏళ్లుగా పనిచేస్తున్న వారికి పంగనామాలు పెట్టడం సరికాదన్నారు. చివరకు వెంకట సుబ్బమ్మ బిషప్ను కలిసే వరకు తాను వెనుతిరిగేది లేదని భీష్మించి కూర్చోవడంతో ఎట్టకేలకు సీఏ చొరవతో బిషప్ గాలి బాలిని కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. టెట్ పాస్ అనే నిబంధన ఉండడంతో కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలని బిషప్ హౌస్ సిబ్బంది చెబుతున్నారని, కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాక ప్లేట్ ఫిరాయిస్తున్నారని అన్నారు. పోస్టు భర్తీలో సిబ్బంది తీరుపై అనుమానంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. తనకు అన్యాయం చేస్తే ఆత్మహత్య శరణ్యమని ఆమె తెలిపారు. ఈ విషయంగా తనకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు వెంకట సుబ్బమ్మ సార్. నేను కొత్త చెరువు నుంచి వీరపల్లి విచారణ నుంచి మైదుకూరులో పనిచేస్తున్నా సార్. నాకు ఇప్పటికీ నేను ఇన్నిసార్లు పోయినా కానీ నాకు ఒక్కరు కూడా న్యాయం చేయలేదు సార్. నీకు ఇస్తాం అంటుండ్రు కానీ వాళ్ళ దగ్గర కమిట్ అయ్యి ఇప్పటికి నాకు ఏమీ జవాబు రాలేదు సార్. అందుకని నేను మళ్ళీ మాట్లాడడానికి బిషప్ గారు నా ఆవేదన ఆయనకి చెప్పుకోవడానికి పొద్దున్నుంచి 10 గంటల నుంచి రాత్రి 8 వరకు 7:30 వరకు కూర్చొని ఉండా సార్. ఇప్పటికీ నాకు ఏ సమాధానం లేనప్పుడు డిఎస్పీ వాళ్ళ పోలీసు వాళ్ళని పిలిపించి మాట్లాడించి నన్ను నలుగురిలో అవమానం చేసిండ్రు సార్. మీరు ఏం కోరుకుంటున్నారు సార్? నాకు పోస్టులు నేను టెట్ లేదన్నారు. నేను 1,00,000 రూపాయలు పెట్టి బీదరాలను సార్. నేను వడ్డీకి తెచ్చుకొని 10 లక్షల రూపాయలు కోర్టు నుంచి తెచ్చుకున్నా. వాళ్ళే చెప్పిండ్రు కోర్టు నుంచి మీరు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ తెచ్చుకుంటే గినా అవి చెల్లుతాయని. వేరే స్కూళ్ళన్నీ తెచ్చుకున్నప్పుడు నా విషయంలో టెట్ విషయంలో నాకెందుకు పని చేయదు సార్? ఏమన్నా అంటే డీఓ మీద చెప్తారు సార్. వీళ్ళు చెప్పండి డీఓ మేడం ఏం చెప్పరు సార్. నేను ఒక వికరాంగురాలిని. నాకు న్యాయం జరగలేదు సార్. ఈ న్యాయం జరగకపోతే నేను సార్ చెప్పను సార్. నేను చేసుకొని నేను 2010 నుంచి ఇక్కడ పనిచేస్తున్నా సార్ కొత్త చెరువులో. నుంచి 2020కి నన్ను ట్రాన్స్ఫర్ చేశాను సార్ మైదుకూరుకి. ఆడ రోజు నేను కొత్త చెరువు నుంచి మైదుకూరుకి వెళ్తాను సార్. ఆటోలో పోవాలా. నుంచి మళ్ళీ 30 కిలోమీటర్లు సార్. రోజు ఇంత జర్నీ చేస్తా. నేను ఇంత కష్టపడిపోతుంటే ఈ పొద్దు వేరే వాళ్ళ ఫాదర్లు వాళ్ళు వీళ్ళు అని చెప్పి వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర కమిట్ అయ్యి ఆమె నేను అడగడానికి వచ్చినా కూడా ఎగరేసుకొని వచ్చింది. ఎవరు ఇస్తారు ఆమెకి, ఎవరు ఇచ్చామన్నారు పోస్టు అని మాట్లాడుతున్నారు సార్.
ఒక దేవుడు తర్వాత దేవుడు అంటే వాళ్ళే అటు మాట్లాడితే మాలాంటి వాళ్ళు యాడికి పోవాలి సార్? ఒక మహిళను చూడకుండా కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఏం చేయాలి సార్? అమ్ముకున్నారని కూడా తెలుసు సార్, కానీ నేనేం అడుగుతుండా, నా విషయంలో అన్యాయం జరిగిందని నేను అడుగుతుండా సార్. వాళ్ళ దగ్గర కమిట్ అయింది సార్, ఇది మాత్రం గ్యారెంటీ సార్. రేపు నన్ను ఇప్పుడు డిఎస్పీ సార్ దగ్గర మాట్లాడితే నువ్వు ఎగ్జామ్ రాయి అని అన్నారు సార్. రేపు నేను పాస్ అయినా కూడా 2 మార్కులు ఆమెకి ఎక్స్ట్రా వేసి పాస్ చేస్తారు సార్. బిషప్ గారు మాట్లాడిండ్రు సార్. మాట్లాడి ఫాదర్లో ఎట్ట చెప్తే అట్లే అమ్మా, వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు చెప్పినందే కదా అని చెప్పి బిషప్ గారు అన్నారు సార్. నా పోస్టు నాకు కావాలి సార్, నేను సీనియర్ సార్. టెట్ పరంగా అందరికి వర్తించినప్పుడు నాకు ఒక్కదానికే ఎందుకు వర్తించదు సార్? నాతో పాటు 9 మంది తెచ్చుకున్నారు సార్. వాళ్ళందరికీ వర్తించినప్పుడు నాకెందుకు వర్తించదు సార్? టెట్టు ఏమన్నా మాట్లాడితే అది మాట్లాడతాను సార్, నన్ను బ్లేమ్ చేస్తూ ఉంటారు ఆ విషయంలో. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో ముందుండాల్సిన రిమ్స్ ఆసుపత్రిలో అనేక సమస్యలు తిష్టవేసినా పట్టించుకోకపోవడం తగదని బీజేవైఎం నాయకులు తెలిపారు. కడప రిమ్స్ను బీజేవైఎం నాయకులు పరిశీలించి సమస్యలను తెలుసుకోవడంతో పాటు రోగులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసుపత్రిలో అపరిశుభ్రత అనేది ప్రధాన సమస్యగా ఉందన్నారు. గత 20 సంవత్సరాలుగా వారసత్వంలాగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి కొనసాగడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఈ ప్రాంతంలో అంతా ఆయన చెప్పినట్లు సాగడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా ఆయన మాత్రం అలాగే కొనసాగుతూ రోగుల ఇబ్బందులను పట్టించుకోకపోవడం తగదన్నారు. ప్రజలు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇక్కడికి వస్తే సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయని అన్నారు. ఇక వైద్యులు కూడా ప్రభుత్వ వేతనాలు ఇస్తున్న విషయాన్ని విస్మరించి ఇష్టానురాజ్యంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఆసుపత్రిని పరిశీలిస్తే ఇంకా రిమ్స్కు గత పాలకుల పరిధిలోనే ఉందని అనిపిస్తోందన్నారు. ఇక్కడి సమస్యలతో పాటు కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి వ్యవహారంపై బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని వారు వివరించారు. పేద ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు తమ పోరాటాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేవైఎం నాయకులు, బీజేపీ ప్రతినిధులు పాల్గొన్నారు. కడప నగరంలోని ప్రభుత్వ రిమ్స్ హాస్పిటల్ను సందర్శించడం జరిగింది. బీజేపీ యూత్ వింగ్ తరపున ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ను పరిశీలించడం జరిగింది. ఇక్కడ పరిశీలనకు వచ్చిన మీడియా వారి సమక్షంలోనే మేము పలు సమస్యలను తెలియజేశాం. ఇక్కడ వికలాంగుల బాత్రూంలో అయితే ఏముంది, లిఫ్ట్లు కానీ, వారి పరిశుభ్రత కానీ, ప్రతిదీ ఏదైనా కానీ అసలు ప్రతి సమస్య చెప్పుకుంటూ పోతే 100ల సార్లు సమస్యలు మా కంటికి కనిపించాయి. కానీ మీడియా వారికి ఒక 10 సమస్యల పైన వివరించాం. అది కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఇన్ని సమస్యలు ఉన్నాయంటే పైన ఎన్ని సమస్యలు ఉన్నాయో, పేషెంట్ల వద్ద వెళ్తే ఎన్ని సమస్యలు వస్తాయో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ అపరిశుభ్రత ఉందంటే దాని అంతటికి కారణం రిమ్స్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి గారు. బాలనాగిరెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా, బాలనాగిరెడ్డి గారి కాంట్రాక్ట్ను రద్దు చేయాల్సిందిగా భారతీయ జనతా యువ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నా. గత 20 సంవత్సరాలుగా వారసత్వ హక్కులాగా ఇక్కడ ఒకే ఒక వ్యక్తి కాంట్రాక్టు అన్నీ ఏది చూసినా సరే, ఇక్కడ నుంచి RM నుంచి అటెండర్ వరకు, సూపరింటెండెంట్ నుంచి స్వీపర్ వరకు, గేటు దగ్గర కానీ, అంబులెన్సులు కానీ, క్యాంటీన్ కానీ ఏదైనా సరే ఇది గవర్నమెంట్ చెప్తే జరిగేలా లేదు. ఓన్లీ బాలనాగిరెడ్డి గారు చెప్తేనే జరిగేలా ఉంది. ఇది వారి సొంత వారసత్వంగా ఏదో మన పూర్వీకులు గుడి కట్టిస్తే ఆ గుడిలో మాకు పూర్తి హక్కులు ఉంటాయంటారు కదా, అదేవిధంగా హాస్పిటల్ కూడా వారికి హక్కులా ఉన్నట్టుంది. గత 20 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వాలు మారినప్పటికీ ఇక్కడ ఒకే ఒక వ్యవస్థ జరుగుతుంది, ఒకే కాంట్రాక్ట్ జరుగుతుందంటే దాన్ని ఒక్కసారి మీరు పరిశీలించాలి. ఇక్కడ జరుగుతున్న అవినీతి పైన కానీ, ఇక్కడ జరుగుతున్న అసౌకర్యాల పైన కానీ, ఇక్కడ కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి బాలనాగిరెడ్డి గారి పైన ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి గారికి తెలియజేసి వెంటనే రాష్ట్ర ఆరోగ్య శాఖ మినిస్టర్ అయినటువంటి, రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి రాష్ట్ర మంత్రి సత్యకుమార్ గారిని కలవడానికి అపాయింట్మెంట్ అడుగుతాం. అడిగిన వెంటనే భారతీయ జనతా యువ మోర్చా తరఫున వెంటనే వెళ్ళి విజయవాడకు సత్యకుమార్ గారికి ఇక్కడ విజువల్స్ను కానీ, ఫోటోలు కానీ, మాకు ఇక్కడ ఇచ్చిన పేషెంట్ల వాంగ్మూలాన్ని కానీ మేము రాష్ట్ర మంత్రికి తెలియజేస్తాము. అలాగే ఇక్కడ ఉన్న అధికారులు ఒకసారి ఆలోచించి పేషెంట్లకు సేవ చేయడానికి వచ్చామా, నాయకులకు సేవ చేయాలని వచ్చామా ఆలోచించండి. ఎవరు మీకేం ఏ ప్రభుత్వం ఏమి మీకు శాలరీలు ఇవ్వట్లేదు, మీకు శాలరీలు ఇచ్చేదంతా ప్రభుత్వమే. గత పాలకులు అంటే మీ ఇష్టం వచ్చినట్టు జరిగారు, అలా కాదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దరిదాపు 3 మంత్స్ అవుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడి. ఇప్పుడే మీడియా వారి సమక్షంలో మేము చూపించాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో జగనన్న ప్రాణవాయువు అనే ఉంది. మేము గతంలోనే చెప్పాం, కోవిడ్ సమయంలో ప్రధానమంత్రి గారిని
నిధుల ద్వారానే ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు, మరియు ప్రైవేట్ వ్యక్తుల ఫండ్స్తో ఏర్పాటు చేశారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారితో ఎటువంటి సంబంధం లేదని మేము అప్పుడే చెప్పాం. కానీ ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీఎం గారు ప్రమాణ స్వీకారం చేశారు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 3 months అయింది. కానీ ఇప్పటికి కూడా మీడియా వారి సమక్షంలో మేము చూపించాము అక్కడ విజువల్. అక్కడ జగనన్న ప్రాణవాయువు ఉంది అంటే ఒకసారి అర్థం చేసుకోండి. రిమ్స్ హాస్పిటల్ని ఎవరు పరిపాలిస్తున్నారు, రిమ్స్ హాస్పిటల్కి ఎవరు సీఎంగా భావిస్తున్నారో ఆలోచించండి. రిమ్స్ హాస్పిటల్లో ఉండే అధికారులకు ఏమి కళ్ళు కప్పారా, కళ్ళు మూసుకుపోయాయా? ఇక్కడ ఎవరు సీఎం గారి ఫోటో కానీ, ఇక్కడ ఎంట్రన్స్లో ఒక హెల్త్ మినిస్టర్ ఫోటో ఎవరు అనేది కానీ ఏదే కానీ లేదు. అంటే వారు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం, జగన్మోహన్ రెడ్డి గారే దీనిని పరిపాలిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారే దీనికి ఫండ్స్ ఇస్తున్నారు అన్నట్టు పరిపాలిస్తున్నారు. కాబట్టి దీని అంతటికీ కారణమైనటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి గారి పైన చర్యలు తీసుకొని కాంట్రాక్ట్ను రద్దు చేసి ఓపెన్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఇచ్చి కొత్త వారికి ఇచ్చి రిమ్స్ యొక్క ఈ జిల్లాలో ఉండేది మనకు ఒకే ఒక్క హాస్పిటల్, ఆ ప్రభుత్వ హాస్పిటల్. అది మన కర్మో తెలియదు, లేకపోతే మంచో తెలియదు, కానీ మన 2 సీఎంలు ఉన్నప్పటికీ కూడా ఒకే హాస్పిటల్ వచ్చింది. ఎవరైనా పేద ప్రజలు రావాలంటే రిమ్స్కి రావాల్సింది. ఇక్కడికి వస్తే డాక్టర్లు ఏదో వాళ్ళ సొత్తులా భావించి వాళ్ళేదో ఉన్నట్టు పదే రిమ్స్ అంటే మేము చెప్తున్నాం కదా, ఏ పేషెంట్ వచ్చినా ఏదో ఒక కారణంతో ఫోన్లు వస్తూనే ఉన్నాయి. రిమ్స్లో అది చూడట్లేదన్నా, ఇది చూడట్లేదన్నా, వాళ్ళు రికమెండేషన్లు పనిచేస్తున్నాయి, వీళ్ళు పనిచేస్తున్నాయి, వైసీపీ వాళ్ళు చెప్తేనే పనిచేస్తున్నాయన్నా వస్తూనే ఉన్నాయి. సరే 1 month ఇచ్చాం, 2 months ఇచ్చాం, 3rd month పడింది. 3rd month తర్వాత దీన్ని ఉపేక్షించేదే లేదు. ఈ రోజు కానీ దీనిపైన చర్యలు తీసుకోకపోతే రాబో రోజుల్లో రిమ్స్ ఎదురుగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేసి వీరందరిపైన చర్యలు తీసుకునే విధంగా సీఎం దృష్టికైనా తీసుకెళ్తామని మరోసారి తెలియజేస్తున్నాము. జిల్లాలోని వేంపల్లె పట్టణం మెయిన్ బజార్లో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ మాస ఉత్సవాలలో భాగంగా మొదటి మంగళవారాన్ని పురస్కరించుకొని విశేష పూజోత్సవాలు కొనసాగాయి. ఆలయంలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు హరి ప్రవీణ్ నేతృత్వంలో ఉదయాన్నే మూలవరులకు పంచామృతాభిషేకం, కుంకుమార్చన, ఆకుపూజ తదితర విశేష పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతాయన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ భక్తిభావాన్ని చాటుకోవాలని ఆయన సూచించారు. అనంతరం వేదోచ్చారణతో మహామంగళహారతి, భక్తులకు తీర్థప్రసాద వినియోగం కార్యక్రమాలు కొనసాగాయి. మాసోత్సవాలలో భాగంగా 10వ తేదీ మొదటి శనివారం స్వామివారు ప్రత్యేక అలంకారంలో దర్శనమయ్యేనున్నట్లు ఆయన వివరించారు. పేద విద్యార్థులుంటున్న సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థులు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న మెస్ బకాయిలను చెల్లించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను పెంచాలని కోరారు. ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, కమాటీ, వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. వీటితో పాటు అనేక అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం అధికారులు చొరవ చూపాలని, లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వలరాజుతో పాటు ఇతర నేతలు, హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కడప కోట్రేట్ సర్కిల్ నుంచి కడప కలెక్టరేట్ వరకు ర్యాలీ నిరసన తెలియజేస్తున్నాం విద్యార్థుల ద్వారా. ఇవాళ జిల్లాలో 30% హాస్టళ్ళు అద్దె భవనాల్లో కూలిపోయే పరిస్థితుల్లో ఉన్న అలాంటి భవనాల్లోనే విద్యార్థులు తమ యొక్క వసతిని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఒకటే ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లోన వాటికి సంబంధించిన వార్డెన్ పోస్టులు 7 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఒకే వార్డెను 3-4 హాస్టళ్లకు ఇన్ఛార్జిగా వ్యవహరించడం వల్ల తమ యొక్క విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తించలేక, విద్యార్థులకు పౌష్టికాహారం అందించలేక, ప్రభుత్వం పక్కన పూర్తి స్థాయిలో నిధులు అందించలేకపోవడం వల్ల తమ యొక్క భార్యాభర్తల లేకపోతే చెల్లెళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులను కూడా తనఖా పెట్టి ఇవాళ విద్యార్థులకు భోజనం పెడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రిక్రూట్మెంట్ను ఏపీపీఎస్సీ ద్వారా జరపాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న బకాయిలను ఇవ్వాలి. అద్దె భవనాలుగా ఉన్నటువంటి వాటిని సొంత భవనాలుగా రిక్రూట్మెంట్ చేయాలి, ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏడాది ఇవాళ ఆగస్టు నడుస్తున్నా కూడా విద్యార్థులకు ఇంకా కాస్మోటిక్ ఛార్జీలు కానీ, లేకపోతే ప్లేట్లు కానీ, దుప్పట్లు కానీ, ట్రంకు పెట్టెలు కానీ ప్రభుత్వం ఇంకా అందించినటువంటి పరిస్థితి. కాబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అలాగే సాంఘిక శాఖ మంత్రి గారు కూడా దీనిపైన స్పందించి వెంటనే వీటికి నిధులు కేటాయించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే విద్యార్థుల తరఫున ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జీవలరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, కడప. వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలో ఉన్నటువంటి సమస్యలపైన నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఇప్పటికే కడప నగరంలో ఉన్నటువంటి హాస్టళ్లలో మౌలిక వసతులు ఏమాటు ఏర్పాటు చేయకపోవడంతో పాటుగా కుక్కు, కమాటి, వాచ్మెన్ల పోస్టులు ఇంకా భర్తీ చేయలేదు. దీంతో పాటుగా మెనూను ఏమాత్రం విడుదల చేయలేదు. అలాగే విద్యార్థులే స్వయంగా వారికై వాళ్ళు ప్లేట్లు, లేకపోతే దుప్పట్లు, లేకపోతే ట్రంకు పెట్టెలు వారికై వారే తెచ్చుకోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాము జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటిది. అలాగే సీజనల్ జ్వరాలు, జబ్బులు ఎక్కువ అవుతున్నప్పటికీ కూడా ఏమాత్రం గవర్నమెంట్ స్పందించకోకుండా విద్యార్థులకు తక్షణమే ప్రతి నెలకు ఒకసారి మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. పులివెందుల నియోజకవర్గంతో పాటు వేంపల్లె మండల అభివృద్ధి సంక్షేమం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. ఈరోజు వేంపల్లెలోని ఎంపీడీఓ కార్యాలయంలో గల వైఎస్ఆర్ సభాభవనంలో ఎంపీపీ లక్ష్మీ గాయత్రి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖల వారీగా సమీక్షను నిర్వహించారు. పులివెందుల నియోజకవర్గంలోని అన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని ఈ సందర్భంగా చెప్పారు. పులివెందుల ప్రాంత అభివృద్ధికి ఎక్కువ నిధులు తెప్పిస్తామని అన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో మంజూరైన 8 సబ్స్టేషన్లను కూడా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని వివరించారు. అవినీతిపై ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ కాబట్టి ఆటంకం అనేది ఉండదని అన్నారు. త్వరలోనే వేంపల్లెలో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీ కార్యదర్శులు పర్యటించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సూచించారు. పాపాగ్ని నదిలో నీరు ఉన్న వేంపల్లె ప్రజలకు తాగునీరు సరఫరా చేయకపోవడం దారుణమని సభ్యులు దృష్టికి తెచ్చారు. తాగునీటి మోటార్లకు విద్యుత్ లైన్ వేసి తాగునీటి కోసం టౌన్ ఫీడర్లు, కరెంటు సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి కోరారు. 1.20 కోట్లతో రైతు బజార్ను నిర్మించారని, వాటికి పంచాయతీ అధికారులు సహకరించాలని ఎమ్మెల్సీ పంచాయతీ కార్యదర్శి సుబ్బారెడ్డిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దివిజయ సంపతి, వేంపల్లె సిఐ చాంద్ బాషా, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు ఇంకా ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక 10 రోజులు అటో ఇటో కావచ్చు కానీ పూర్తిగా వేంపల్లె పట్టణానికి సంబంధించిన ప్రధాన రహదారికి సంబంధించిన డ్రైనేజీ, సీసీ రోడ్డు 100% పూర్తి చేయడం. దాంట్లో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన వల్ల అభివృద్ధి అనేది కొనసాగుతుండాలి. ఈ ప్రభుత్వం మారిందని చెప్పి ఆ ప్రభుత్వం అభివృద్ధి కావడం, ఈ ప్రభుత్వం లేదని ఆ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి, ఓటు వేసిన వాళ్ళకు ముఖ్యమంత్రి, ఓటు వేయని వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి. కాబట్టి ముఖ్యమంత్రి గారిని దృష్టిగా తీసుకోవడం అన్ని ఈ ప్రభుత్వం అధికారులు బదిలీలు ఎన్ని పూర్తిగా ఈ పరిపాలన పూర్తిగా గాడిలో పెట్టిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయం, అంటే సానుకూల నిర్ణయం అంటే దాన్ని రద్దు చేసిన నిర్ణయం కదా, సానుకూలమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వేంపల్లెకు సంబంధించిన ప్రధాన రహదారులను
త్వరితగతిన వీలైనంత త్వరగా పూర్తి చేయడం జరుగుతుందని మీకు అందరూ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాను. అంతేగాని ఇందాక ఏఈ గారి కూడా మేము ఉందని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా 10% 20% పనులు పెండింగ్ ఉంటాయి. ఈ బిల్లులు వస్తాయి రావు, ఈ డబ్బైనా ఈ 1,00,000 2 లక్షలైనా ఎందుకు మేము పొగొట్టుకోవాలని చెప్పి భయం ఉంటుంది కాంట్రాక్టర్ కాదు. అది కానీ అవసరం లేదు. ఏదైతే ఉరివే స్టార్ట్ కానివ్వండి దాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధ్యలో 50% పైన ఉన్నా ఏదున్నా కానీ ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగించాలని చెప్తాను. ఆఖరు పులివెందుల నియోజకవర్గంలో 8 సబ్స్టేషన్లు పెండింగ్ ఉంటే వాటిని కూడా ఈ సమీక్షలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. పులివెందుల నియోజకవర్గంలో 8 సబ్స్టేషన్లు టెండర్లు పూర్తిగా దీని చేయాలంటే ఎలాంటి పరిస్థితుల్లో రద్దు చేయకుండా శాంక్షన్ ఏంటి మళ్ళీ మనం కొత్తగా శాంక్షన్ చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. శాంక్షన్ ఏంటంటే కూడా మనం నిర్మించుకుందాం. ఇందాక పక్కన కాకపోలేదు కానీ సేమ్ అదే పరిస్థితి. కాబట్టి వాటన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ అన్ని కూడా కట్టడం జరుగుతుంది. ఏవి కూడా రద్దు చేయడం జరగదు. ఏదన్నా కానీ అవకతవకలు కానీ ఏదన్నా కానీ అవినీతి కానీ లేకపోతే పనులు చేయకుండా పిల్లలు దాని మీద ప్రభుత్వం ఐడెంటిఫై చేస్తూ లేకపోతే ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరుగుతుంది తప్ప ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా వివక్షత లేకుండా పులివెందుల నియోజకవర్గంలో వివక్షత లేకుండా మిగతా నియోజకవర్గాలను ఏ విధంగా అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకోబోతారో అన్ని కార్యక్రమాలు కూడా పులివెందుల నియోజకవర్గంలో జరుగుతాయి. అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏ మాత్రం కూడా తగ్గకుండా జరుగుతాయి. కాబట్టి ఎవరికి కూడా ఏ అనుమానాలు కానీ పెట్టుకోవాల్సిన వల్ల మిగతా అన్ని నియోజకవర్గాల కంటే పులివెందుల నియోజకవర్గంలో ఎక్కువ నిధులు తీసుకోవాలని చేసి పులివెందుల ప్రాంత అభివృద్ధి కోసం మేము అందరం కూడా పనిచేస్తాం. మీరు కూడా సహకరించాలి. గ్రామాలలో మీరు కూడా అందరం గ్రామాల అభివృద్ధి చేయాలి, ప్రజలకు మంచి చేయాలని చెప్పి రాజకీయాలకు వచ్చినాం. కాబట్టి అందరం కూడా రాజకీయ మంచిగా పార్టీలో ఉన్నా కూడా ప్రజల సంక్షేమ అభివృద్ధి విషయంలో అందరూ కూడా కలిసి పనిచేద్దాం. మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమిటి బేసిపోవాల్సిన వల్ల ఏదైనా ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొని రండి. లేకపోతే ఎంపీపీ గారు జెడ్పీటీసీ ఉన్నారు, ఎంపీఓ గారు ఎంఆర్ఓ గారు ఎవరో దృష్టికి తీసుకురండి. ఆ సమస్యలు అన్నింటినీ కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం మనందరం కూడా కలిసి పనిచేద్దామని అందరూ కూడా గౌరవ ఎంపీటీసీలు గౌరవ సర్పంచులందరూ కూడా మీ అందరూ కూడా సవినయంగా చెప్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు చేపడతాం. ఆక్రమిత భూముల పరిశీలన అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వెల్లడి. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలి. ధర్నా కార్యక్రమంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రతినిధుల డిమాండ్. రిమ్స్ ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించడంతో పాటు కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డిపై తక్షణ చర్యలు చేపట్టాలి. రిమ్స్ తనిఖీ సందర్భంగా బీజేవైఎం నాయకుల స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.